నమస్కారం, నా పేరు వైష్ణవి. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు ఎమ్మెల్యే సహకారంతో తిన్నెలపూడి గ్రామంలో రహదారుల నిర్మాణానికి శ్రీకారం. రోడ్లు ఏర్పాటుకు కృషి చేసిన టీడీపీ మహిళా నేత గండవరం సుష్మారెడ్డి. వాకాడులో కిడ్నాప్ గురైన నజీర్ నెల్లూరులో ప్రత్యక్షం. నజీర్ను టీడీపీ నేతలు కిడ్నాప్ చేసినట్లుగా వైకాపా నేత రామ్ కుమార్ రెడ్డి ఆరోపణ. చిల్లకూరు భవిత పాఠశాలల్లోని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు చేయూతనిచ్చిన రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్. తిరుపతి జిల్లా కోట మండలం తిన్నెలపూడి గ్రామంలోని దళితవాడలో ఎంతో కాలంగా సీసీ రోడ్లు లేకపోవడంతో దుర్గదం మధ్య జీవనం సాగిస్తున్న ప్రజలకు ఎట్టకేలకు రోడ్లు ఏర్పాటుకు ఆ గ్రామంలోని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు గండవరం సుష్మారెడ్డి శ్రీకారం చుట్టారు. సమస్యను గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లిన సుష్మారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో భాగంగా రహదారి సౌకర్యంలో లేని ప్రాంతాలకు గ్రావెల్ రోడ్ల నిర్మాణం చేపట్టారు. గత కొన్నేళ్లుగా తిన్నెలపూడి గ్రామంలోని దళితవాడలో వర్షం పడితే జలజీవనం చేయాల్సిన పరిస్థితులు ఎదురయ్యేవి. కూటమి ప్రభుత్వం గతంలో ఎలాగైనా తమ ప్రాంతాల్లో రహదారులకు మోక్షం కలిగించాలని కాలనీ వాసుల సమస్యను సుష్మారెడ్డికి తెలియజేశారు. దీంతో ఆమె ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ రహదారులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకు తాత్కాలిక గ్రావెల్ రోడ్లు నిర్మాణ పనులను చేపట్టారని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్యే సహకారంతో సుష్మారెడ్డి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టేలా చొరవ తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమాయక ప్రజలు తప్పుడు కేసులకు బలైపోతున్నారని వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి జిల్లా వాకాడు గ్రామంలోని తన నివాసంలో రామ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నగరంలోని 34వ వార్డు కార్పొరేటర్ ఫమిద స్వచ్ఛందంగా టీడీపీ కూటమి నుంచి తన సొంత గూటికి వైఎస్ఆర్సీపీలోకి వచ్చినట్లు తెలిపారు. అయితే దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు పోలీస్ అధికారులపై ఒత్తిడి చేసి ఆమె తండ్రి నజీర్ను వాకాడులో కిడ్నాప్ చేశారని గుర్తు చేశారు. నజీర్ను నెల్లూరుకి తీసుకెళ్లి పలు రకాల ఇబ్బందులకు గురి చేయడం చూస్తుంటే తాలిబన్ల అరాచకాలు గుర్తొస్తున్నాయని చెప్పారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి నజీర్ను సురక్షితంగా వాకాడుకు తీసుకొచ్చినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కోట, వాకాడు మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ముస్లింలు పాల్గొన్నారు. నజీర్ గారి గురించి చెప్పడం జరిగింది. నిన్న రాత్రి నెల్లూరు 4 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి క్షేమంగా తిరిగి తీసుకొచ్చాం. మిత్రుల ద్వారా నెల్లూరు జిల్లా ప్రజలకే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నా. పోలీసులు నెల్లూరు 4 టౌన్ స్టేషన్ నుంచి వచ్చి వాకాడులో ఉన్న మా నజీర్ గారిని ఎందుకు తీసుకువెళ్లారు, ఏ కేసు మీద తీసుకువెళ్లారు? కోర్టు స్పష్టంగా చెప్పింది 41A నోటీస్ ఇవ్వాలా అని. ఇచ్చారా? లోకల్ స్టేషన్తో కోఆర్డినేట్ చేయాలా? స్టేషన్లో ఉన్న వ్యక్తి అకంపెనీ అవ్వాలా? తీసుకువెళ్తున్నప్పుడు బంధువుల ద్వారా సంతకం చేయించుకోవాలా?
ఏదైనా చేశారా? పాత రోజుల్లో ఒక కేసు పెట్టేవాడు. అది నిజమా అబద్ధమా లేదా ఏదైనా కాని వాడిని ఇరికించాలా అని, లేదా ఆల్రెడీ ఉన్న కేసులో ఈ పేరుని అటాచ్ చేసేవాడు. దొంగ కేసులు అనేవాడు. సంబంధం లేని కేసులు ఇరికించేవాడు. అంటే కేసు సరిగా ఉన్నా సంబంధం లేని కేసులు ఇరికించేవాడు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇప్పుడు అర్థమవుతుంది. తాలిబాన్ల రాజ్యం. కేసు లేదు. ఎక్కడైనా ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఒక తప్పు చేశాడా, నోటీస్ ఇవ్వండి, తెలియజేయండి. అసందర్భంగా సంబంధం లేని కేసులు, దొంగ కేసు అది కూడా లేదు. రావటం, ఎత్తుకొని వెళ్ళిపోవటం. ఇదే చెప్పాం, అపహరించబడ్డారు. కొన్ని దేశాల్లో ఈ విధమైన రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి ఇక్కడ పోలీసులను అడ్డం పెట్టుకొని సాయంత్రంకి ఎత్తుకొని వెళ్ళారు. ఎవరు తెలీదు. ఎక్కడ తీసుకెళ్లారు తెలీదు. కేసు పెట్టాలంటే మేము తీసుకోం. తర్వాత హైయర్ అఫీషియల్స్తో మాట్లాడితే రాతపూర్వకంగా కేసు నమోదు చేశారు. తర్వాత ఎంక్వైరీలు చేస్తే పోర్ట్ టౌన్ స్టేషన్లో ఉండారు. ఎందుకు తీసుకెళ్లారు? కాగితం ఏది? నోటీస్ ఏది? మేము కోర్టుకు పోవటం పెద్ద పని కాదు. అఫీషియల్స్ ని చట్టపరంగా మీకు ఇబ్బందులు గురవుతారు. మౌఖిక ఆదేశాలు, రాజకీయవేత్తల మౌఖిక ఆదేశాలతో మీరు ఇలాంటి పనులు చేస్తే రేపు ఇబ్బంది పడేది మీరు. గుర్తుంచుకోండి. రెవెన్యూ సిబ్బంది అయినా, పోలీస్ సిబ్బంది అయినా ప్రజల కోసం పనిచేయాలి. మీరు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలా? ఎంతవరకు సరైనదైతే. ఇది కని విని ఎరుగని ఈ కిడ్నాపింగ్లు ఏంటి? 5 మంది జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఇంటి బయట 2 ఎత్తుకొని వెళ్తాం జరిగింది. ఎక్కడ వీళ్ళు అని మా నాయకులు అడిగితే కేసు పెట్టాము, స్టేషన్లో జడ్జి గారి ముందర ప్రజెంట్ చేసి మీకు స్టేషన్లో చూపిస్తాం. పక్క రోజు ఏమైంది? నోటీస్ ఇచ్చి పంపించాం. నోటీస్ ఇవ్వడానికి అరెస్ట్ ఎందుకు చేశారు? ఇక్కడ అసలు నోటీస్ కూడా ఇవ్వాల. నేను నిన్నే చెప్పిన, నేదురుమల్లి కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారి జోలికి వస్తే మాత్రం మీరు ఇబ్బందులు పడతారు. రామ్ కుమార్ రెడ్డి గారు చెప్తుంటా. ఈరోజు కోర్టుకు వెళ్తాము, రేపు మా గవర్నమెంట్ వచ్చినప్పుడు డిజిటల్ బుక్ లో ఎంటర్ చేసి మీకు ఇబ్బందులు తక్కువ అని చెప్తుంటా. మీ ఉద్యోగాలు చేయండి, లైన్ దాటద్దు. తీసుకువెళ్ళినప్పుడు నోటీస్ ఇవ్వలేదు కానీ రిలీజ్ చేయడానికి మాత్రం సంతకాలు తీసుకున్నారు. సరే మాకు కూడా కాపీ ఇవ్వండి సార్ అంటే అవసరం లేదు, మీకు ఇవ్వాలని చెప్పారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల కేంద్రంలోని భవితా విద్యా పాఠశాలల్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజినేని శ్రీనివాసులు నాయుడు దాతృత్వంతో పాఠశాలలోని అంగవైకల్యం కలిగిన విద్యార్థులకు బహుమతులు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల విద్యాశాఖ అధికారి ఎండి రావూఫ్ మాట్లాడుతూ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అంగవైకల్యం కలిగిన విద్యార్థులకు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ తరపున చేయూత అందించడం అభినందనీయమని, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను వారి తల్లిదండ్రులు శ్రద్ధగా తీసుకుని పాఠశాలకు పంపించాలని, ప్రభుత్వం వారికి అనేక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలియజేశారు.
అనంతరం విద్యార్థులకు బహుమతులు మరియు ఆహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి షాలోం అరాఫత్, ట్రస్ట్ సభ్యులు బాబు, భాస్కర్, భవిత ఉపాధ్యాయులు బొమ్మి నాగరాజు, లలిత తదితరులు పాల్గొన్నారు. ఈ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. మనం ఈ దివ్యాంగుల పట్ల దివ్యాంగులకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలను మనం ముందుకు తీసుకున్నా కూడా వారి సహాయ సహకారము జస్ట్ ఒక ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు రెస్పాండ్ అవ్వడము, దానికి సంబంధించినటువంటి బాధ్యతలు అప్పగించడము, మన మస్తానానికి ఆ బాధ్యతలు అప్పగించి భాస్కర్ సార్కి బాధ్యతలు అప్పగించి దీన్ని సాధారణంగా కంప్లీట్ చేయడానికి సహకరిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్ అయినటువంటి బాబు గారికి, మిగతా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సమావేశాన్ని ప్రారంభించవలసిందిగా వాళ్ళు మనల్ని గుర్తించి కేవలం ఒక ఫోన్ కాల్ సార్ పలానా నిర్వహిస్తున్నామంటే వెంటనే వాళ్ళకి బహుమతులు అట్లాగే భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా మన రాజనేని రామానాయుడు అధినేత శ్రీనివాస నాయుడు గారు చాలా మంచి సభ్యులు ఒక ఫోన్ కాల్ చేసి సార్ ఫలానా వెంటనే మేము చేస్తామని ఎప్పుడు నో చెప్పిన దాఖలా లేవు. బాబు చదివేసే విషయం ఏం చెప్పినా నో అని చెప్పాం. ఇటీవల కూడా మనం చెప్పుకునే పనుల్లో అక్కడ నీళ్ళు వచ్చేసి చాలా మంది ఇబ్బంది పడితే వాళ్ళ పవసరుకులు కూరగాయలు అన్నీ కూడా చాలా మందికి టీవీలో చూస్తూ ఉంటారు. సార్ మీ కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతుంటారు. కానీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ పిల్లల్ని గుర్తించి, ఎందుకంటే గవర్నమెంట్ మనకేం పెద్దగా ఫండ్ ఇవ్వదు, కానీ సార్ వాళ్ళు ఆలోచించి మేము ఇస్తాం మీకు అని చెప్పి ప్రతి ఒక్కరికి అట్లాగే ఇప్పుడే చూసామా ఆ అబ్బాయి జావలిన్లో నేను ఆశ్చర్యపోయినా సార్. వీటి సార్ ఫోన్ చేసి చెప్తే నేను ఆశ్చర్యపోయినా. సార్ మన బయట పిల్లవాడు 3 రోజులు కావాల్సిన అంటే ఆ క్రెడిట్ మీకే సార్ అని చెప్పారు. మీకు ఆ నాగరాజు వెళ్తా వెనక్కి క్రెడిట్ దానిలో మేము ఓన్లీ అధికారులు వస్తున్నాం కానీ మీ ప్రతిభ అని చెప్పాను. అట్లాగే గూడూరులో ఒకసారి నేను అదే సార్ వచ్చేసి సార్ పోటీలు పెట్టాలి వాళ్ళంటే మీకు అనుమానం పడ్డా పోటీలు ఎట్లా సార్. ఆ పోటీలో వాళ్ళు పోటీ పడి ఉత్సాహంగా కలిగిస్తూ ఉంటే అంత ఆనందం వేసింది. అంటే గెలవాలని చెప్పి అంత ఉత్సాహం అంటే వాళ్ళు ఉన్నాయి, అబిలిటీస్ ఉన్నాయి. కానీ కొన్ని రకాల కారణాల వల్ల వాళ్ళు దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. మనం వాళ్ళని కొంచెం ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ఎదుగుతారు. వాళ్ళు శిఖరాలు అధిరోహించాలా. ఇప్పుడు ఆ యొక్క అబ్బాయి కానీ వాళ్ళ అక్క కానీ వాళ్ళ అబ్బాయి కానీ చక్కగా డిగ్రీ చదివి మంచి ఉద్యోగం వస్తుందండి. మీకు ఎటువంటి దిగులు లేదు. ఎందుకంటే దానికి సంబంధించిన కోటా కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది, ఖచ్చితంగా అప్పీల్ చేయండి. అబ్బాయి ఆ పాపని ఖచ్చితంగా ఉద్యోగం సంపాదిస్తుంది, జీవితం సేవడుతుంది, గ్యారంటీ వస్తుంది గ్యారంటీ. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు నిలదొక్కుంటుంది. ఉద్యోగం వెళ్తే దాంట్లో మన కోటా ఉంటుంది. ఖచ్చితంగా మనం మీకు రావాల్సిన తత్వం ఉండండి. నేను నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం. ఇంకేదన్నా నోటిఫికేషన్ వస్తున్నా మేము చెప్తుంటాము. మీ ఫోన్ నెంబర్ మేము తీసుకుంటాం. మా వైపు హెల్ప్ చేస్తాం మేము. అట్లాగే డాక్టర్ గారికి ముఖ్యంగా అభినందించాలి. ఎవరైనా చెప్తే నేను ఓపీలో ఉన్నాను రాలేమని చెప్పారు. కాదు సార్ మన పిల్లలు వచ్చి చూడాలి, అసలు మీ సలహాలు కావాలని చెప్తే ఎంత సమాచారం ఇచ్చారంటే డాక్టర్లుగా వాళ్ళకి అంత సమాచారం ఉంటుంది. సార్ బాధ కూడా అదే చేపునోడు కానీ ఇబ్బంది పడేది మేము పోలేదంటే అంటే ఆ డాక్టర్ ఒకరోజు వస్తుంది ఫిజియోథెరపీ. ఆ రోజు మనం రావాలి, ఒకటి చేసి మధ్యాహ్నం దాకా చేసుకోవాలా. అట్లాగే ఈ మొత్తం ఈ సంఘం నడుపుకుంటా అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని, వాళ్ళకి ప్రోత్సాహకరమైనటువంటి బహుమతులు ఇవ్వాలని సదుద్దేశంతో మా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ అధినేత మా శ్రీనివాస సార్ గారు గత 4 సంవత్సరాలుగా పిల్లలకి అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అలాగే భోజన సదుపాయాలు కూడా ఇక్కడ అందజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఆయన దాతృత్వానికి మనం చెప్పుకునేటువంటి చాలా ఉన్నాయి. కానీ దాన్ని చెప్పుకునే దానికన్నా కానీ ఇక్కడ జరిగేటువంటి పిల్లల్ని మౌల్డ్ చేస్తున్నటువంటి మా మమతా సెంటర్ స్కూల్గా మా సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం. మామూలుగా ఉండేటువంటి పిల్లల్ని చక్కదిద్దుపై కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఇలాంటి పిల్లల్ని వాళ్ళు స్టడీ చేసి మళ్ళీ సమాజానికి అందించాలనేటువంటి గొప్ప ఆశతో పనించడం అనేది చాలా సంతోషకరం. సమాజానికి మార్గదర్శకులు గురువులు. ఈ గురువులకి మేము ఎప్పుడు కూడా పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. పిల్లల్ని ఇంకా కూడా చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు తల్లి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని ఖచ్చితంగా ఫాలో అయితే ఇలాంటివి నివారించవచ్చు అని చెప్పేసి గతంలో మార్చోలారపాలెం సెంటర్లో ఇలాంటి సెంటర్కి సార్ డొనేట్ చేసినప్పుడు అక్కడ ఒక సార్ గారు చక్కని సందేశాన్ని ఇచ్చాడు.
అలాంటి సందేశాలని మన సెంటర్లో ఉండేటువంటి తల్లులందరికీ కూడా అందజేస్తే వాళ్ళు ఫ్రీక్వెంట్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇలాంటి పిల్లల యొక్క అవస్థలు కొంచెం తగ్గుతాయనేటువంటి ఒక ఆశ. కాబట్టి తల్లులందరూ కూడా ఆలోచించండి. ఈ సమాజంలో ప్రధాన పాత్ర పోషించేది తల్లి. కాబట్టి తల్లి క్రమశిక్షణ కలిగి ఉంటే ఈ సమాజం ముందుకెళ్తుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి భౌతిక సెంటర్ పెద్దలకి. తిరుపతి జిల్లా వెంకటగిరి కోర్టు పరిధిలో సివిల్ మెజిస్ట్రేట్ విష్ణువర్మ ఆధ్వర్యంలో నేషనల్ లీగల్ ఆర్సెస్ సొసైటీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 4వ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా 5227 కేసులు రాజీ చేసినట్లుగా ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అరుదైన రికార్డును సాధించామని, ఒకే రోజున ఇన్ని కేసులు రాజీ పడటం వల్ల జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో రికార్డు సృష్టించినట్లు అయిందని ఆయన తెలిపారు. ఇందులో బ్యాంకు రుణాలు చెల్లింపు ఆలస్యం, విద్యుత్ బకాయిలు, మున్సిపల్ నీటి బిల్లులు, ట్రాఫిక్ చలానాలు, చిన్నపాటి క్రిమినల్ కేసులు, భూ వివాదాలు తదితర కేసులకు సంబంధించి విష్ణువర్మ ఆధ్వర్యంలో ఇన్ని కేసులు ఒకే రోజు రాజీ చేయడంతో న్యాయవర్గంలో సంచలనంగా మారింది. ఈ కార్యక్రమంలో లాయర్ సుంకర రాజేష్, బార్ అసోసియేషన్ సభ్యుడు గాంధీ, మున్సిపల్ లాయర్ జయప్రకాష్ నారాయణ, జెట్టి వేణు తదితరులు పాల్గొన్నారు. జీతం అంతా ఇట్టే చెప్పుకొని ఇట్టే మున్సిపాలిటీ బాధ్యత ఉంది మీకు. ఈసారి కట్టకపోతే ఎస్టీసీ కేసెస్ జైలు పోయే పరిస్థితి వస్తుంది. అడ్డా తెచ్చుకోవాలి, ఎంతో కొంత కట్టాలి కదయ్యా. సుబ్రహ్మణ్యం బాకీ మల్లమ్ముడి ఈ యొక్క కార్యక్రమాన్ని సాధ్యమైనంత తొందరగా చేయాలనే ఉద్దేశంతో ఇచ్చిన టార్గెట్ కంటే కూడా అదనంగా చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, కోర్టు స్టాఫ్ అయితేనేమి, అలాగే జడ్జి గారికి అయితేనేమి, అలాగే లోకల్ మెంబర్స్ అయితేనేమి, అడ్వకేట్స్కి అయితేనేమి, అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నాల్సా, అదేవిధంగా ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ డైరెక్షన్ మేరకు మన కోర్టులో నేషనల్ లీగల్ లోక్ అదాలత్ జరపడం జరిగింది. వీటిలో అనేక వరకు సాధ్యమైనంత వరకు కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ కానీ, సివిల్ కేసెస్ కానీ, ఈపీ కానీ, ఎస్టీసీలు కానీ చేయడం జరిగింది. వాటిలో చూసామంటే ఈరోజు సివిల్ సూట్స్ మనీ 3, అదేవిధంగా టైటిల్ సూట్స్ సివిల్ 6, ఈపీలు 8, క్రిమినల్ కేసెస్ ఐపీసీలో 31, అడ్మిషన్ కేసెస్లో 30, ఎక్సైజ్ కేసెస్లో 93, ఎన్ఐఆర్ కేసెస్ 7, మెయింటెనెన్స్ కేసెస్ 4, పిఎల్సి బ్యాంక్ మ్యాటర్లు 12, బిఎస్ఎన్ఎల్ 12, అదేవిధంగా మున్సిపాలిటీ మ్యాటర్లు 10, టోటల్గా గాను 2016 కేసులు. అదేవిధంగా సెకండ్ క్లాస్ కోర్టుకు వచ్చామంటే ఎస్టీసీలు 4950, అదేవిధంగా ట్రాఫిక్ చలాన్ కేసులు 43, బిఎస్ఎన్ఎల్ ఎస్టీసీలో ఒక 17, టోటల్గా 2 కలిపామంటే మన జేఎంఎఫ్సీ ఫస్ట్ కానీ సెకండ్ క్లాస్ కోర్టు కలుపుకున్నామంటే 5227 కేసులు ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ మెగా ఫిగర్ను అచీవ్ చేయడానికి సహకరించిన సిఐ గారు కానీ, బార్ మెంబర్స్ కానీ, స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా అమౌంట్ దాదాపు 50 లక్షల వరకు ఈరోజు సెటిల్ చేయడం కూడా జరిగిందని తెలుపుకుంటున్నాను. 4000 కేసులు ఎలా డిస్పోజ్ చేస్తామని చెప్పి సారు, సిఈ గారు, లోకల్ మెంబరు మేమంతా కూడా ఆలోచించాము. అయినా ఈరోజు దాని వివరాలంతా కూడా మీకు సార్ ఇప్పుడు వెల్లడిస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే
ఈరోజు జరిగినటువంటి మెగా నేషనల్ లోక్ అదాలత్లో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి నెల్లూరు జిల్లా మొట్టమొదటి ఫస్ట్ సీట్ రావడం వచ్చింది. అదేవిధంగా రెండో రికార్డు ఏంటంటే నెల్లూరు జిల్లా ఫస్ట్ వస్తే నెల్లూరు జిల్లాలో వెంగళగిరి ఫస్ట్ వచ్చిందన్నమాట. కాబట్టి సిఏ గారు రెండు మాటలు మాట్లాడతారు. ఫైనల్గా జడ్జి గారు వారి సందేశం ఇస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జరిగినటువంటి మెగా లోక్ అదాలత్ అని ఫుల్గా సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే జడ్జి గారు కానీ అలాగే తిరుపతి జిల్లా తడ మండలం కాదలూరు పంచాయతీలో తుఫాను ప్రభావంతో నష్టపోయిన 92 గిరిజన కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ సహకారంతో కాదలూరు మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేలూరు చంద్రయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి కుటుంబానికి 50 కిలోల బియ్యంతో పాటు అవసరమైన నిత్యావసర సరుకులు అందజేశారు. సహాయ సామగ్రి అందుకున్న గిరిజన కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తూ తమను ఆదుకున్న ఎమ్మెల్యే నిలవల విజయశ్రీకి, మాజీ సర్పంచ్ చంద్రయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. కష్ట సమయంలో అండగా నిలిచిన నాయకత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాదలూరు టీడీపీ సీనియర్ నాయకులు వేలూరు శేషయ్య, వేలూరు మధు, దారా రవి, వేలూరు దిలీప్ కుమార్, వేలూరు హరి తదితరులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మాది కాజులూరు జయమ్మ. చంద్రబాబు నాయుడు మాకు తుఫాన్కి ఎల్లవచ్చేసిందని 50 కేజీల బియ్యము, చక్కెర కేజీ నూనె, కేజీ కందిపప్పు, కేజీ ఎర్రగడ్డలు, కేజీ ఉల్లగడ్డలు మాకు అందించినాడు మా ఎమ్మెల్యే గారు, మా ఊరు చంద్రన్న గారికి. అందరికీ నా నమస్కారం. కుటుంబాలకి ఈరోజు 50 కేజీలు బియ్యము, 1 కేజీ నూనె ఆయిల్ ప్యాకెట్, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ చక్కెర, 1 కేజీ ఎర్రగడ్డలు, 1 కేజీ టమాటాలు, 1 కేజీ ఉల్లగడ్డలు, ఇవన్నీ కలిగించింది కాబట్టి మన ఎమ్మెల్యే గారికి మా అభివృద్ధిగా వందనాలు. ఇవన్నీ ఇప్పించిన దానికి మన ఎమ్మెల్యే విజయశ్రీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబుకి, వీళ్ళందరికీ మన పార్టీ తరఫున మేము ఎప్పుడు 92 నెలలకి ఇన్ని సౌకర్యం కలిగించినారు కాబట్టి మేము ఎన్నప్పుడు ఈ పార్టీ కోసం మేము రుణపడి మేము పార్టీని ఎప్పుడు సేవ చేస్తామని మేము ప్రార్థిస్తున్నాం. కాదలూరు పంచాయతీలో 90 కుటుంబాలు ఎస్టీ కాలనీ వాళ్ళకి రైసు వీళ్ళు తుఫానికి ఇచ్చినారు. చంద్రబాబు నాయుడు, మన పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ బాబు, మన ఎమ్మెల్యే గారు వాళ్ళతో మాట్లాడి మాకు తైకమంటే ఎలా వచ్చేస్తున్నదని మేము కూడా కైకి పోయేవాళ్ళం కాబట్టి 50 కేజీల బియ్యము, ఉల్లగడ్డలు, ఎర్రగడ్డలు, చక్కెర, నూనె, పప్పు, కందిపప్పు అన్నీ ఇచ్చినారు. మాకు దీనికి మా ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటాము ఎప్పుడైనా సరే. డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం పంచాయతీ గురువయసాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే గదులు కురుస్తున్న విషయం జనసేన పార్టీ దృష్టికి రావడంతో ఎంబీఓకి ఫిర్యాదు చేశారు. త్వరలోనే నూతన భవనాన్ని నిర్మించడంతో పాటు చుట్టూ ప్రహరీ కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు వారు తెలిపారు. 2003లో అప్పటి శాసనసభ్యులుగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ భవనాన్ని నిర్మించడం జరిగిందని, 22 సంవత్సరాలు కావడంతో భవనం పూర్తిగా దెబ్బతిన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, సందూరి శ్రీహరి, అక్బర్, సుమన్, శ్రీనివాసులు, సీనయ్య, గిరీష్, లోకేష్, ప్రదీప్, పెంచిలయ్య, కోట శ్రీనివాసులు, కావలి మస్తాన్, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గురవైశాల ఎంపీపీ స్కూల్ దగ్గరికి మన సురేష్ అన్న గారు పర్యటించడం జరిగింది. ఇక్కడ స్కూలు వాతావరణం, ఇక్కడ లెవలింగు, ఇక్కడ ప్రహరీ గోడ నిర్మాణానికి కృషి చేస్తున్నారు. ఆయన వంతు ఇప్పుడు జరిగే కార్యక్రమాల్లో ప్రతి పల్లెకి వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు సమస్యలు ఏంటి అని పరిష్కరించడం జరుగుతుంది. ఈ స్కూల్ గురవైశాల స్కూల్ పరిస్థితి సోమిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరిస్తారని మాట ఇచ్చారు.
ఆయన అడుగుజాడల్లో మేమందరం ముందుకెళ్తూ ఈ కార్యక్రమాన్ని. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. సర్వేపల్లి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలు ఏదైతే ఇప్పుడు పేల్తున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అండ్ వైసీపీ నాయకులు గ్రామాల్లోకి పోయి పిల్లలు బడికి వెళ్ళేటువంటి బడులు ఎలా ఉన్నాయి, గ్రామాల పరిస్థితి ఏంది, గిరిజనుల పరిస్థితి ఏంది అనేటువంటి విషయాన్ని ఏ రోజు కూడా వెళ్ళి అడిగి తెలుసుకొని వాళ్ళకి పరిష్కార మార్గాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కూటమి గెలిచిన తర్వాత ఆంబోతుల్లాగా రంకిలేస్తా ఓడిపోయిన బాధలో ఉండారో, లేదంటే దుఃఖంలో ఉండారో, లేదంటే రాబోయే రోజుల్లో ఇంకా వైసీపీ రాదనుకుంటున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఆ పిచ్చి మదంతో రంకిలేస్తున్నారు. వాళ్ళందరికీ మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేసి గెలిపించారు కాబట్టి వాళ్ళకి అన్ని విధాలు అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని మేము ఎన్నోసార్లు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అయినా అర్థం కావట్లేదు. ఏదైతే ముతుకూరు మండలంలో బ్రహ్మదేవ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గురవైశాల ఎంపీపీ స్కూల్ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కూడా చిన్న చిన్న పిల్లలు, ఎస్టీ పిల్లలు వచ్చేటువంటి పరిస్థితి. ఆ స్లాబ్ ఉరుస్తుంది, పిచ్చులు ఊడేటువంటి పరిస్థితి. ఈరోజు వచ్చాం, చూసాం, పరిశీలించాం. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 2003లో ఈ స్కూల్ని, ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. 22 సంవత్సరాలు దాటింది. అయితే ఆ భవనం పరిస్థితి కూడా పెచ్చులు ఊడిపోవడం అయినా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ కూటమి ప్రభుత్వం గెలిచింది కాబట్టి ఆయన దృష్టిలో కూడా పెట్టి ఆ యొక్క భవనాన్ని నిర్మించే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం. అదేవిధంగా ఏదో చుట్టూ ప్రహరీ కూడా అడిగారు, ఇక్కడ లెవలింగ్ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా కూటమిలో భాగంగా 3 పార్టీలకు సంబంధించిన ఎవరైనా సరే గ్రామాలలో సమస్యలు ఉన్నప్పుడు కూటమి నాయకులైనటువంటి మన శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించేదానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాబట్టి గ్రామ పంచాయతీల్లో పేద గిరిజనుల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం వాళ్ళు సమాజంలో ఒక స్థాయిలో నిలబెట్టేదానికోసం, వాళ్ళ బిడ్డలందరూ కూడా చదువుకునే దానికోసం పాఠశాలల్ని అభివృద్ధి చేసే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం. గతంలో నాడు నేడు పనులతో కోట్ల రూపాయలు దోచుకుని ఎక్కడా కూడా పనులు చేయకుండా బిల్లులు చేసుకున్నటువంటి చరిత్ర వైసీపీది. కాబట్టి వాళ్ళ చరిత్ర నాకు ముగింపు అయిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా వచ్చే పరిస్థితి ఉండదు. కూటమి ప్రభుత్వం మాత్రం ఈ నియోజకవర్గానే కాదు, ఈ రాష్ట్రాన్ని కూడా అన్ని విధాలా అభివృద్ధి చేసి. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని శ్రీ రుక్మిణి పాండురంగ దేవస్థానంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఉదయం 5 గంటలకు పూజారి దేవస్థానం పూజా కార్యక్రమానికి దేవాలయంకు వచ్చి చూడగా దేవస్థానంలోని అమ్మవారి మెడలో 2 మంగళసూత్రాలు హుండీ చోరీకి గురి అయ్యిందని గుర్తించారు. వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చి పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. అన్న వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు ఎమ్మెల్యే సహకారంతో తిన్నెలపూడి గ్రామంలో రహదారుల నిర్మాణానికి శ్రీకారం. రోడ్లు ఏర్పాటుకు కృషి చేసిన టీడీపీ మహిళా నేత గండవరం సుష్మారెడ్డి. వాకాడులో కిడ్నాప్ గురైన నజీర్ నెల్లూరులో ప్రత్యక్షం. నజీర్ను టీడీపీ నేతలు కిడ్నాప్ చేసినట్లుగా వైకాపా నేత రామ్ కుమార్ రెడ్డి ఆరోపణ. చిల్లకూరు భవిత పాఠశాలల్లోని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు చేయూతనిచ్చిన రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.